హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మీతో ఇంకొక క్లీనింగ్ వీడియో షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చానండి. నేను ఇవాళ ఓకే వాళ్ళ డిష్ వాష్ లిక్విడ్ అయితే యూజ్ చేసి నా దేవుడు సామాన్లు అయితే కడుగుతున్నానండి. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను యూట్యూబ్లో కూడా చూశాను కొంతమంది ఈ ప్రోడక్ట్ని సజెస్ట్ చేయడం. రీసెంట్గానే నేను ప్రొవిజన్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్లో కనిపించి నేనైతే తీసుకున్నానండి. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. ఈ లిక్విడ్ మనం చూడ్డానికి వేరే డిష్ వాష్ లిక్విడ్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉందండి. కానీ అంత పల్చన లేదు, థిక్‌గా ఉంది బాగా. స్మెల్ కూడా అంత ఎక్కువ ఆడ్‌గా ఏం రాలేదు. మంచి స్మెల్ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అయితే యూజ్ చేశారు ఇందులో. ఇందులో వాడిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి చింతపండు, రాక్ సాల్ట్, లెమన్, షీకాయ గింజలు ఉంటాయి కదా అది, ఇంకా ఆరెంజ్ పీల్‌ని అయితే యూజ్ చేసి ఇదైతే రెడీ చేశారండి. స్మెల్ కూడా చాలా బాగుంది. దీనికి ముందు నేను దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి విమ్ లిక్విడ్ అలాగే సబీనా అయితే యూజ్ చేసేదాన్ని. అది యూజ్ చేయడం వల్ల నా చెయ్యి అనేది కొంచెం రఫ్ అవుతుంది. ప్రతిసారి సామాను ఇది కడిగిన తర్వాత చెయ్యి మీదంతా స్కిన్ అయితే లేచి వచ్చేస్తుండే. సో అందుకనే నేను ఈ లిక్విడ్ ఒకసారి ట్రై చేసి చూస్తామని నేనైతే పర్చేస్ చేశాను. నాకైతే బెస్ట్ రిజల్టే అనిపించిందండి. ఒకతూరి వాష్ చేస్తేనే మనము చాలా వరకు జిడ్డు, మురికి కూడా పోతుంది. ఇది దేవుడి సామాన్లు కడగడానికే కాదండి, మనం నార్మల్గా ఇంట్లో మనం కుక్ చేసుకునే సామాన్లకు కూడా మనం వాషింగ్కి అయితే యూస్ చేసుకోవచ్చు. నేనైతే దీనికనేసే సపరేట్గా తీసుకున్నాను. నేను ఆల్రెడీ 3-4 టైమ్స్ యూస్ చేసి తర్వాత ఈ వీడియో అయితే నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నానండి. మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ కావాలి అనుకుంటే హాట్ వాటర్లోకి ఈ లిక్విడ్ వేసి బాగా నురుగు వచ్చేలాగా చేసి ఇలా జిడ్డుగా ఉన్న సామాన్లు అందులోకి ఒక 5-10 మినిట్స్ అట్లనే ఊరపెట్టినారంటే మనం స్క్రబ్బర్ పెట్టి తిక్కాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయి. ఇది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా దొరుకుతుందండి. ఇంకా సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. మీకు ఒకవేళ లింక్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అండి. 1/2 లీటర్ ఉంది ఇది. ఇంకా ప్యాకేజ్ అలాగే బాటిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఈవెన్ మనం బాటిల్ని కూడా రీయూస్ చేసుకోవచ్చు వేరే దేనికైనా సరే. చెప్పాను కదా దీనికి ముందు నేను సబీనా అండ్ విమ్ లిక్విడ్ యూస్ చేసేదాన్ని అనేసి. నేను అప్పుడు యూస్ చేస్తున్నప్పుడు జిడ్డు పోయేది, కానీ ఈ ఇత్తడి సామాన్లన్నీ కొంచెం షైనింగ్ కూడా వచ్చేది కాదండి. నేను ఇది యూస్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ అయితే ఉంది. ఈవెన్ జిడ్డు పోతుంది, మరకలు పోతున్నాయి, ఇంకా అలాగే కొంచెం షైనింగ్ కూడా వచ్చింది. ఇందులో యూజ్ చేసేది మనం రెగ్యులర్గా దేవుడి సామాన్లు క్లీన్ చేసుకునేదానికి లెమన్ అలాగే చింతపండు యూజ్ చేస్తాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు కాబట్టే ఈ సామాన్లన్నీ కూడా కొంచెం షైనింగ్ అయితే వచ్చాయి. దానికనేసే నేను దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి మాత్రమే నేను ఇదైతే పర్చేస్ చేశాను. నేను రెగ్యులర్గా అయితే ఈ ఇత్తడి సామాన్లు యూజ్ చేస్తాను, సిల్వర్వి యూజ్ చేయను. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు సిల్వర్వి యూజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇత్తడి దాని వరకే నేను ఇదైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా సరే సిల్వర్వి యూజ్ చేసినప్పుడు అవి క్లీన్ చేస్తే క్లీన్ అవుతుంది అనేసి అది ఇంకొక వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి. రాగి సామాన్లు కూడా క్లీన్ అవుతున్నాయి, కానీ కొంచెం ఎక్కువ నానబెట్టాల్సి వస్తుంది. ఎక్కువ టైం నానబెట్టినామంటే అవి ఈజీగా క్లీన్ అవుతాయండి. నేనైతే జస్ట్ ఊరికే ఒక 2 టైమ్స్ అయితే స్క్రబ్ చేశాను. నాకు అంత టైం లేకపోయిండా పూజ చేయాలి అనేసి త్వరగా అయితే వాష్ చేస్తున్నాను. ఇత్తడి సామాన్లు బాగా క్లీన్ అయ్యాయండి. నెక్స్ట్ టైం మీకు చెప్పినట్టు వెండివి కూడా నేను క్లీన్ చేసి అయితే చూపిస్తాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.